ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన అరైవ్ అలైవ్ అలర్ట్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2K వాకథాన్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతి పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులు చేస్తున్న నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని హెచ్చరించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని అభినందించారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రోడ్డు భద్రత అంటే ప్రాణ భద్రతేనని ఎస్పీ మహేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమాదాలకు గురైన వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి విచ్చేసిన అతిథులందరూ కూడా ఇది గడవదు అని, నువ్వు రాలేదు, ఏ పని తెలియదు అని కుదిరితే అట్లా చూసిండే. ఇతను ప్రసాద్ ఇప్పుడు ఈ యొక్క రోడ్డు భద్రత మీద ప్రతి ఒక్కరు ఎంతో విలువైనది హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన గ్రహిస్తున్నాను తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు వివేచనతో వాహనాలు వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి జీబ్రా క్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు ఈడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.
తదుపరి అడిషనల్ ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి టౌన్ సిఐ గారు థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్కి ముఖ్యతలకు వచ్చి మాకు సమయానికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మన భద్రత, రహదారిపై ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారు, గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రుత్విక్ సాయి గారు, అనేక మంది అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నటువంటి ఈ సదస్సు ర్యాలీ ద్వారా ఏదైతే అవగాహన కల్పింపు చేయడం జరిగిందో దీనివల్ల అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు పక్షాన నా వైపు నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం ఇంటి నుంచి బయటకు ప్రయాణానికి వెళ్ళేటువంటి క్రమం నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ప్రయాణం చేస్తూ వచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా మోటార్ సైకిల్ పైన బయలుదేరితే హెల్మెట్ తప్పనిసరిగా, రోడ్డుపై వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనిస్తూ, కారులో ప్రయాణం చేస్తుంటే సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా సెల్ ఫోన్ చూస్తూ ప్రయాణం చేయకుండా సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్ అలర్ట్ టోన్ చూస్తూ వెంటనే కిందకు చూసే విధంగా ప్రయత్నం చేస్తూ జరిగినటువంటి అనేక యాక్సిడెంట్లను ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంబంధించిన వారు ఇటీవల జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వాహనాలు కూడా స్వయంగా చూపిస్తూ ఏ ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి సందర్భంలో ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన కూడా ఇప్పుడు మనం విన్నాం. ఈ ప్రయాణంలో అతివేగంగా ప్రయాణం చేయడం, మద్యం సేవించి ప్రయాణం చేయడం, వాహనాలు నడపడం, అదేవిధంగా త్వరగా ఇంటికి చేయాలని చెప్పని అతివేగంగా వెళ్ళడం వల్ల కూడా జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ప్రజలకు ఒక చైతన్యం కల్పించడానికి ఓ ప్రమాణాన్ని కూడా ఇక్కడ చేపించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభం కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, గౌరవ డీజీపీ గారి ఒక సందేశాన్ని కూడా వినడం జరిగింది. ప్రభుత్వం కూడా రహదారి భద్రతలో, రోడ్ సేఫ్టీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఎక్కడికెక్కడ అవగాహన సభలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకుండా మన ప్రాణాలను కాపాడుకోవాలని ఒక మాట నేను అనేక సందర్భాలు కూడా చెప్పిన. ఉదయం ఇంటి నుంచి ప్రయాణానికి బయలుదేరిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తమ కోసం తమ ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురు చూస్తారని, భార్యా పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భయంతో ప్రయాణం చేస్తే, డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ మద్యం సేవించవలసి వస్తే పండుగ దగ్గర అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకుండా ఉండాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అలర్ట్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, అదేవిధంగా ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలని చెప్పి గొప్ప అవేర్నెస్ కార్యక్రమం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, రాజన్న సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, ఎలాంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని చెప్పి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్ అవేర్నెస్ పెంచుకోవాలి, సీట్ బెల్ట్ కానీ అదేవిధంగా హెల్మెట్ కానీ ప్రతి ఒక్కరు ధరించాలి, ఓవర్ స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి మంచి అవగాహన కార్యక్రమం నుంచిన రాజన్న పోలీసుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నియమాలు పాటించవలసింది కోరుతున్నాను. నమస్కారం. జనవరి నెలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ నెల కిందికి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది.
మొన్ననే ఇక్కడ ఆటో డ్రైవర్స్ అందరితో ఒక ఆటో ర్యాలీ పెట్టడం జరిగింది. ఇవాళ ఒక వాకేథాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ఇక్కడ డ్యామేజ్డ్ అయిన వెహికల్స్కి సందర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీస్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం వల్ల మనము జనాలకి ఆహ్వానం ఇస్తున్నాము దట్ ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మొత్తం కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనము ట్రాఫిక్ రూల్స్ కానీ హెల్మెట్ కానీ అది మీద అవేర్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ మనకి జీవితం చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఆపోజిట్ ఉన్న పర్సన్, రోడ్ మీద ఉన్న పర్సన్ జీవితం కూడా మన మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి మనము అన్ని రూళ్ళకి ఫాలో చేసుకోవాలి. మీరు ఓవర్ స్పీడ్ కాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు. అండ్ 2 వీలర్స్ వాళ్ళతో నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ అంటే మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ గురించి ఒక వాకేథాన్ అరేంజ్ అయింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం అరౌండ్ 500 పీపుల్ పార్టిసిపేట్ అయింది. మెయిన్ అవర్ చీఫ్ గెస్ట్ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, విమలవాడ ఎమ్మెల్యే అండ్ విప్, అండ్ డాక్టర్ మెడిపల్లి సత్యం గారు, చొప్పదండి ఎమ్మెల్యే, అండ్ కలెక్టర్ మేడం పార్టిసిపేట్ అయింది. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ అని లైఫ్ సేఫ్టీ. సో ఈ ప్రోగ్రాంలో వేరే వేరే ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. ఇందులో ఫస్ట్ చీఫ్ గెస్ట్ స్పీచ్, తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ అయింది ఇక్కడ. దెన్ సెల్ఫీ పాయింట్ కూడా అరేంజ్ అయింది. అండ్ లాస్ట్లో వీ హ్యావ్ కండక్టెడ్ వన్ ప్లెజ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. సో మీ త్రూ మీడియా పీపుల్ నుంచి అందరు జనాలోకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి, డ్రంక్ డ్రైవ్ అవాయిడ్ చేయండి, ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. సో బికాజ్ ఏ చిన్న చిన్న రూల్ ప్రాపర్గా ఫాలో చేస్తే యువర్ లైఫ్ సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.